హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రుచికరమైన రాగి దోశ అండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను. తగినంత సాల్ట్, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయలు, టమాటా, సన్నగా తరిగిన టమాటా, తురిమిన క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా బియ్యపిండి, కలిపిన బియ్యపిండి ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకొని ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసుకొని ఇది కూడా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు కానీ పావు గంట కానీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఉల్లిపాయతో రుద్ది ఇలా 2 గంటలు వేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్తో మనం కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ మధ్య మధ్యలో వేసుకుంటూ చూడండి, దీన్ని తిప్పి వేస్తే ఇటు కూడా కాలుతుందనమాట. దోశని ఇలా తిప్పివేసి మరొక వైపు కూడా చక్కగా తక్కువ ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా తర్వాత తీసేసి మరొక దోశ అనమాట. ఇది కూడా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. తర్వాత మనం చట్నీ, రెడీమేడ్ చట్నీ తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్ల మీగడ తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెడీమేడ్ చట్నీ. ఈ రాగి దోశల్లోకి చాలా బాగుంటుందన్నమాట. నేను తాలింపు పెట్టుకున్న టమాటా పచ్చడి ఉందండి, అది ఈ మీగడలో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మనం ఈ రాగి దోశలు మనం తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ రెడీమేడ్ చట్నీ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా అటు ఇటు తిప్పి కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని ఈ రెడీమేడ్ చట్నీతో మనం తింటే ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే రాగి దోశ అండి. చాలా బాగుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెడీమేడ్ చట్నీని. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.